హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రజెంట్ నేను ఎల్బీ నగర్లోని శ్రీకర హాస్పిటల్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ దగ్గర చాలా మందికి పేషెంట్స్కి అపోహలు ఉంటాయి. పైల్స్ అంటే ఏంటి, అసలు ఫిషర్స్ ఎందుకు వస్తాయి, సో చిన్న చిన్న తలనొప్పికి అసలు భయపడాల్సిన అవసరం ఉందా, సో సర్జరీస్ ఎప్పుడు చేయించుకోవాలి, ఏ హాస్పిటల్ అయితే బెటరు, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా శ్రీకర హాస్పిటల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా మీ అపోహలన్నీ కూడా క్లియర్ చేయడానికి వచ్చేయండి. ప్రెసెంట్ నేను ఎల్బీ నగర్లోని శ్రీకర హాస్పిటల్లో ఉన్నాను. నాతో పాటు డాక్టర్ రాహుల్ గారు, హీఈస్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. తనని అడిగి సో ఏమైనా సమస్యలు ఉంటే వాటన్నింటి గురించి కూడా శ్రీకర హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ టెక్నాలజీ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నింటి గురించి కూడా అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకర హాస్పిటల్ అనేది సో హైలీ అప్డేటెడ్ అండ్ టెక్నాలజీ పరంగా ఎక్కువగా ట్రీట్మెంట్స్ని దేవుళ్ళలాగా చూస్తారు అనేది చాలా వరకు జరుగుతూ వస్తుంది. అలా ట్రీట్ చేస్తున్నారు అని. సో ఇక్కడ మెయిన్గా గ్యాస్ట్రోకి సంబంధించి పైల్స్ అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అంటే పైల్స్లో వాట్ ఆర్ ద టైప్స్ అని, అసలు ఎలా వాటిని గుర్తించాలి అనే డౌట్స్ ఉంటాయి. సో ఎలా సార్, దీని గురించి ఏం చెప్తారు? కామన్గా పైల్స్ అంటే టెక్నికల్లీ స్పీకింగ్ హెమరాయిడ్స్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. పైల్స్ అంటే 99% ప్రతి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లోపల యానల్ కుషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీటి యొక్క రోల్ ఏంటంటే మామూలుగా మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఈ యానల్ కుషన్స్ ప్రొటెక్టివ్ మెకానిజం లాగా పనిచేసి ఇంజరీ యానల్ కెనాల్కి ఇంజరీ అవ్వకుండా చూస్తాయి. కానీ కొంతమంది పేషెంట్స్ లోపల ఈ యానల్ కుషన్స్ సైజ్ అన్నది పెరిగి అండ్ కొన్నిసార్లు సైజు పెరగడము కిందికి జారడం వల్ల బ్లీడింగ్ అవ్వడము అలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే వాటిని పైల్స్ అని అంటాం. పైల్స్ వచ్చినప్పుడు చాలా మందికి నార్మల్గా పెయిన్స్ ఇలాంటివి వస్తాయి అంటుంటారు. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ కామన్గా పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే బ్లీడింగ్ అండి. ఓకే, పేషెంట్స్ హార్డ్ స్టూల్ పాస్ చేసినప్పుడు కానీ అండ్ ఎక్కువ స్ట్రెయిన్ చేసినప్పుడు కానీ ఈ పైల్స్ నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కామన్గా నోటీస్ చేసేది ఏంటంటే ఒక మాంసం ముద్దలాగా మోషన్ పాస్ చేస్తున్నప్పుడు బయటకు రావడం అన్నది, ప్రొజెక్ట్ అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళు క్లీన్ చేసుకునేటప్పుడు నోటీస్ చేస్తూ ఉంటారు. ఓకే, దీంతోపాటు కొంతమంది పేషెంట్స్ లోపల బ్లీడింగ్ అయినప్పుడు దాంట్లో బ్లడ్ అన్నది క్లాట్ అయిపోయి థ్రాంబోజ్ అయిపోయి సివియర్గా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట పైల్స్ లోపల. ఈ మూడు కామన్ సిమ్టమ్స్. శ్రీకర హాస్పిటల్లో పైల్స్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? కామన్గా దీన్ని అందరూ పేషెంట్స్ లోపల పైల్స్ ఉన్న ప్రతి పేషెంట్కి సర్జరీ అవసరం లేదండి. 70 to 80% పేషెంట్స్ యూజువల్గా స్మాల్, దీంట్లో 4 గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 పేషెంట్స్ని మామూలుగా మెడికేషన్స్తోని, డైటరీ హ్యాబిట్స్తోని అండ్ వాళ్ళ మెడికేషన్స్తోని సెట్ చేసుకోవచ్చు, ట్రీట్ అవుతుంది. కొంతమంది పేషెంట్స్ లోపల సైజు పెద్దగా ఉండి రిపీటెడ్గా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి కానీ, పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ అండ్ బాగా బయటకు ప్రొజెక్ట్ అవుతున్న వాళ్ళకే సర్జరీ చేస్తాము. సర్జరీలో మనకు 2 మెథడ్స్ ఉంటాయండి. ఇక్కడ నార్మల్గా కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీ అండ్ రెండోది లేజర్ హెమరాయిడోప్లాస్టీ. ఈ 2 మెథడ్స్ లోపల మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏంటంటే స్టేప్లర్ అండ్ ఒక రకమైన గన్ లాగా ఉంటుంది ఒకటి. స్టేప్లర్ ఉపయోగించి దాంతో మనము ఈ పైల్స్ని క్యూర్ చేసుకోవచ్చు. బట్ పైల్స్ వచ్చినప్పుడు సర్జరీ చేయకపోతే అది క్యాన్సర్కి దారితీసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? మెజారిటీ ఈ పీపుల్ లోపల ఈ అపోహ అన్నది ఉంటుందండి. ఓకే, బట్ పైల్స్ అన్నది క్యాన్సర్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఇష్యూస్. పైల్స్ అనేవి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం అన్నది ఉండదు. కాకపోతే కొంతమంది పేషెంట్స్ లోపల పెద్ద పేగు క్యాన్సర్ ఉన్న వాళ్ళ లోపల పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా ఈ క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ వల్ల బ్లడ్ వెజల్స్ కొన్ని బ్లాక్ అయిపోయి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి పైల్స్ ఉన్న ప్రతి పేషెంట్కు సర్జరీ చేసే ముందు ఆ పెద్ద పేగు లోపల ఒక 20-30 సెంటీమీటర్స్ లోపల క్యాన్సర్ ఏదైనా ఉందా లేదా అన్నది సర్జరీకి ముందు రూల్ అవుట్ చేసుకుంటాం ప్రతి పేషెంట్స్ లోపల.
కానీ పర్సే పైల్స్ అన్నవి క్యాన్సర్ కింద మారే అవకాశం లేదండి. పైల్స్ ఎలాగో ఫిషర్స్ కూడా సేమ్ మెజారిటీ పీపుల్ సఫర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఫిషర్స్ అనేవి ఎలా గుర్తించాలి? సో ఇప్పుడు ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అయితే సో మీరు ఎలా దాన్ని నిర్ధారిస్తారు డాక్టర్? పైల్స్కి ఫిషర్స్కి ఓవర్లాప్ అండ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ యూజువల్గా ప్రతి యానల్ సిమ్టమ్కి పైల్స్ అని అనుకుంటాము, బట్ దేర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ కెన్ లీడ్ టు సిమ్టమ్స్ ఇన్ యానల్ రీజన్ అనమాట. దాంట్లో ఫిషర్ కూడా ఒకటి. ఫిషర్ లోపల ఏంటంటే మనం మోషన్ బలవంతంగా వెళ్ళినప్పుడు కానీ, హార్డ్ స్టూల్ వచ్చినప్పుడు కానీ ఆ యానల్ రీజన్ లోపల మ్యూకోజా అన్నది కట్ అయిపోతుంది. ఆ కట్ అయిపోవడం వల్ల పేషెంట్స్కి బ్లీడింగ్ అవుతుంది అండ్ సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది. ఓకే, యూజువల్గా పైల్స్లో పెయిన్ ఉండదు, బట్ ఫిషర్ లోపల సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది. ఓకే, అండ్ బ్లీడింగ్ కూడా ఉంటుంది. ఆ రకంగా మనము నిర్ధారించుకోవచ్చు. దాంతోపాటు ఎగ్జామినేషన్ చేస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది పైల్స్ ఉన్నాయా అని అండ్ ఫిషర్ అన్నది ఎగ్జామినేషన్ వల్లనే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైల్స్ సర్జరీ ఒకవేళ చేయకపోతే క్యాన్సర్కి దారితీస్తుందని చెప్పారు. సో ఫిషర్స్లో కూడా అలాగే ఉంటుందా? అలా ఏమి ఉండదండి. ఫిషర్స్లో ఇది కామన్ ప్రాబ్లం, చాలామంది ఫేస్ చేస్తారు. 70-80% వరకు మెడిసిన్స్తోనే క్యూర్ అయిపోతూ ఉంటుంది. ఇది క్యాన్సర్ కింద మారే అవకాశం ఏమీ లేదు. ఓకే, కామన్గా ఫిషర్ పేషెంట్స్కి ఇనిషియల్గా ఏం చెప్తామంటే డైటరీ ఫైబర్ సప్లిమెంటేషన్ అన్నది ఒకటి ఇస్తాము. అయిన తర్వాత మోషన్ ఫ్రీగా పాస్ అవ్వడానికి లాక్సేటివ్ సప్లిమెంటేషన్ ఇస్తాము. అండ్ లోకల్ పెయిన్ అండ్ తగ్గడానికి లోకల్ క్రీమ్ ఆయింట్మెంట్ అప్లికేషన్ ఒకటి ఇస్తాము. దాంతోపాటు పేషెంట్స్కి హాట్ వాటర్ టబ్లో కూర్చోవడం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ వల్ల పెయిన్ తగ్గుతుంది, వూండ్ కూడా తొందరగా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా ఇంప్రూవ్మెంట్ అవని వాళ్ళకే సర్జరీ అడ్వైజ్ చేస్తాం. పైల్స్ కావచ్చు, ఫిషర్స్ కావచ్చు, అసలు ఎందుకు వస్తాయి డాక్టర్? కామన్ రీజన్స్ ఏంటంటేనండి, కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్ అనేది మెయిన్ రీజన్. దాంతోపాటు స్ట్రైనింగ్ ఎట్ స్టూల్స్. ఓకే, బలవంతంగా మోషన్కి వెళ్ళడము, టాయిలెట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడము అండ్ అన్నది కామన్గా వస్తుంది. ఇవి కాకుండా కొంతమందికి ప్రెగ్నెన్సీ లోపల హార్మోనల్ చేంజెస్ వల్ల కాన్స్టిపేషన్ అనేది కామన్, వాళ్ళ లోపల పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మహిళల్లో పురుషుల్లో అంటే ఇద్దరికి సేమ్ ఒకేలాగా ట్రీట్ చేస్తారా డాక్టర్, లేకపోతే వీళ్ళల్లో కూడా మళ్ళీ డిఫరెంట్గా ఏమైనా సర్జరీస్ ఉంటాయి? మేల్స్లో ఫీమేల్స్లోనూ కామన్గా ట్రీట్మెంట్ మొడాలిటీ అనేది చేంజ్ ఏమీ అవ్వదు. ఓకే, బట్ ఫిషర్స్ అన్నవి కొద్దిగా కామన్గా ప్రెగ్నెంట్ లేడీస్ లోపల కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న కానీ అండ్ హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ లోపల కామన్గా వస్తూ ఉంటుంది. బట్ పర్సే జెండర్ వైజ్ ట్రీట్మెంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఎక్కువగా పేషెంట్ మిమ్మల్ని ఏ విధంగా, ఏ సమస్యలతో ఎక్కువగా కన్సల్ట్ అవుతూ ఉంటారు డాక్టర్? కామన్గా పేషెంట్స్ ప్రజెంట్ వచ్చేది పెయిన్ అండి. ఓకే, పెయిన్ మోషన్కి వెళ్ళినప్పుడు సివియర్గా పెయిన్తో వస్తూ ఉంటారు. దాంతోపాటు బ్లీడింగ్గా వస్తూ ఉంటుంది. ఓకే, మోషన్కి వెళ్ళేటప్పుడు డ్రాప్స్ బ్లడ్ చుక్కలుగా పడుతూ ఉంటుంది. ఈ రెండు కారణాలతో కాకుండా పేషెంట్స్ మామూలుగా వాళ్ళు ఒక మాంసం ముద్దలాగా ఒక గ్రోత్ అన్నది నోటీస్ చేస్తారు వెళ్ళేటప్పుడు, మోషన్కి వెళ్ళినప్పుడు బయటకు వస్తూ ఉంటుంది, ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇవే మెయిన్ కామన్ సిమ్టమ్స్. పైల్స్ అలాంటివి వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు డాక్టర్. ఒకవేళ సర్జరీ అయిన తర్వాత సో హ్యాపీగా వాళ్ళు మళ్ళీ ఎప్పట్లాగానే ఉండగలుగుతారా? పైల్స్లో కూర్చోడానికి ఇబ్బంది ఎప్పుడైతే కలుగుతుందో అది ఎప్పుడు అవుతుందంటే యూజువల్గా బయటకు ప్రొజెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. సర్జరీలో ఆ ప్రొజెక్షన్ అనేది తగ్గిపోతుంది, రిమూవ్ చేస్తాం కాబట్టి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. ఫిషర్లో కూడా ఏదైతే మ్యూకస్ మెంబ్రెయిన్ కట్ అయిపోతుందో దానివల్ల కూర్చున్నప్పుడు సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది. ఓకే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెడిసిన్స్ వాడడము, హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల అది హీల్ అయిపోతే పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పైల్స్ కావచ్చు, ఫిషర్స్ కావచ్చు, సర్జరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఎన్ని రోజుల్లో ఉంటుంది? రికవరీ అవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? పైల్స్ కానీ ఫిషర్స్ కానీ యూజువల్గా 1 day అడ్మిషన్ ఉంటుందండి. సింపుల్గా సర్జరీ చేసిన ఫిషర్స్లో అయితే సేమ్ డే కానీ నెక్స్ట్ డే టు ద మ్యాక్సిమం నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాము. ఓకే, రికవరీ అవ్వడానికి ఒక 7 to 10 days పడుతుందండి.
యా డాక్టర్, నార్మల్గా ఈ మధ్య కాలంలో సో ఆయుర్వేదం అని చెప్పుకొని చాలా మంది నాటు వైద్యం చేస్తున్నారు. సో పైల్స్ కావచ్చు, ఫిషర్స్ కావచ్చు, ఇలాంటి వాటికి. సో దీని గురించి ఏం చెప్తారు డాక్టర్? యానల్ రీజియన్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ పైల్స్ కావచ్చు అనే ఒక మిస్కన్సెప్షన్ అన్నది కామన్గా జనాలలో చూస్తూ ఉంటాము. ఇది వాళ్ళు ఈజీ మెథడ్స్ నాటు వైద్యం అని అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ దీనివల్ల రెండు ప్రమాదాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యాక్చువల్గా అది పైల్సా, ఫిషరా, ఫిస్టులా అన్నది ప్రాపర్గా నిర్ధారణ చేయగలగాలి. అలా చేయాలి అని అంటే ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ పర్సన్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల మనం దాన్ని నిర్ధారించుకోవచ్చు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ కొన్ని రకాలుగా కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ మలద్వారం ఓపెనింగ్ దగ్గర కానీ పెద్ద పేగు క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కూడా సేమ్ బ్లీడింగ్ కానీ పెయిన్తో ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళ లోపల ఈ నాటు వైద్యం వల్ల క్యాన్సర్ అన్నది తొందరగా నిర్ధారణ జరగకపోవచ్చు. అండ్ దాని లేట్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ అన్నది డిలే అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ శ్రీకర హాస్పిటల్లో వీటికి సంబంధించి ప్రైజెస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ కన్సల్ట్ అవ్వాలి అంటే సో ఎలా ఉంటుంది కంపేర్ టు అదర్ హాస్పిటల్స్? ఈ పైల్స్కు ఫిషర్స్కు సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేజర్ సర్జరీ కానీ స్టేప్లర్ సర్జరీ కానీ ఎట్ రీజనబుల్ ప్రైస్లో అండ్ విత్ మ్యాక్సిమం అండ్ ఎఫిషియంట్ రిజల్ట్స్తో మన ఫెసిలిటీస్ శ్రీకరాలో అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, అండ్ పేషెంట్స్ కూడా యూజువల్గా 99% సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ డిశ్చార్జ్ చేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ రాహుల్ గారు చెప్పారు కదా, సో ఎవరికైనా పైల్స్ వచ్చినా, ఫిషర్స్ వచ్చినా కూడా కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాగే పెయిన్స్ భరించలేకుండా అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా శ్రీకర హాస్పిటల్లో చాలా ఈజీగా మంచిగా హైలీ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయని చెప్తూ ఉన్నారు. ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో ఎవరైనా పైల్స్తో, ఫిషర్స్తో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రజెంట్ నేను ఎల్బీ నగర్లోని శ్రీకర హాస్పిటల్ దగ్గర ఉన్నాను. నాతో పాటు డాక్టర్ అరవింద్ గారు ఉన్నారు. హీఈస్ బ్రెయిన్ అండ్ స్పెయిన్ న్యూరో సర్జన్. సో దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. ఎక్కువ మందికి చిన్నగా తలనొప్పి వచ్చినా, హెడేక్ వచ్చినా కూడా భయపడిపోతూ ఉంటారు. అసలు తలనొప్పిలో భయపడాల్సిన అవసరం ఏముంటుంది? సో దీంట్లో ఏమన్నా మళ్ళీ టైప్స్ ఉంటాయా డాక్టర్? హెడేక్ అనేది వెరీ కామన్ సిమ్టమ్. హెడేక్ అనేది చాలా రకాలుగా చాలామంది భయపడతారు. ఫస్ట్ హెడేక్ అనగానే చిన్నపిల్లల్లో ముఖ్యంగా వచ్చింది అనగానే భయపడతారు. సో అన్ని హెడేక్స్ భయపడాల్సిన హెడేక్ కాదు. సో దాంట్లో ముఖ్యంగా డివైడ్ చేసుకుంటే నాన్ స్పెసిఫిక్ హెడేక్స్, స్పెసిఫిక్ హెడేక్స్ అని ఉంటాయి. సో మళ్ళీ నాన్ స్పెసిఫిక్లో చాలామందిలో యంగ్ జనరేషన్ నుంచి ఓల్డ్ వాళ్ళకి వచ్చేది మోస్ట్ కామన్ ఏంటంటే మైగ్రేన్ హెడేక్. ఒకవైపు హెడేక్ వస్తుంది, అది కూడా ఇట్లా కొట్టుకుంటున్నట్టు థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడేక్ ఉండి దాంతోపాటు వామిటింగ్స్ వచ్చిన సెన్సేషన్ ఉండడము, లైట్ని చూడలేకపోవడము, శబ్దాలు వినలేకపోవడం ఇలాంటివి ఉంటాయి. అది కాకుండా ఇంకా మగవాళ్ళలో మోర్ కామన్గా వచ్చే హెడేక్ క్లస్టర్ హెడేక్ అంటాం. ఆ క్లస్టర్ హెడేక్ అనేది కనుభాగంలో ఎక్కువ ఉండి అది కూడా క్లస్టర్, ద మీనింగ్ ఇట్ సెల్ఫ్ క్లస్టర్ అంటేనే ఒకేసారి ఎక్కువసేపు ఎపిసోడ్స్ రావడం తర్వాత రిమిషన్ ఉండడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా స్పెసిఫిక్ హెడేక్ అని ఒకటి ఉంటుంది. ఆ స్పెసిఫిక్ హెడేక్లో ఎలా ఉంటుందంటే హెడేక్ ఎర్లీ మార్నింగ్ ఉండడం, నిద్ర నుంచి లెగవంగానే హెడేక్ ఉండి 2 వాంతులు అవ్వగానే హెడేక్ కొంచెం తగ్గినట్టుండి దాంతోపాటు ఫిట్స్ కానీ వామిటింగ్స్ కానీ ఉండడము, అలాంటి హెడేక్ ఉంటే దాన్ని స్పెసిఫిక్ హెడేక్ అంటాం. సో అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ గురించి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. సో దీనివల్ల ఏమన్నా పెద్ద సమస్య ఉంటుందా? అసలు దీంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయా డాక్టర్? బ్రెయిన్ ట్యూమర్ అనేది వేరే ఆర్గాన్లో ఎక్కడైనా ఎట్లా క్యాన్సర్ అనేది వస్తుందో బ్రెయిన్లో కూడా అలాగే క్యాన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ వచ్చే క్యాన్సర్ అన్నీ పాకే క్యాన్సర్ కాదు. సో దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, బినైన్ క్యాన్సర్ అండ్ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్. బినైన్ అనేది ఎక్కడికి పాకదు, అది యూజువల్లీ మెనింజియోమా మోస్ట్ కామన్ టైప్ అనమాట. అదేంటంటే అక్కడ వరకే ఉంటుంది, అది తీసేస్తే సర్జరీ చేసి పేషెంట్కి 100కు 100% రిలీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ అని ఉంటాయి, అవి స్టేజ్ ప్రకారము మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ ఎటువంటిది, దానికి ఏమి చేయాలి అనేది ఒకసారి పేషెంట్ మన దగ్గరికి ప్రజెంట్ అయితే దాని ప్రకారం చూసుకుని ఎవాల్యుయేట్ చేసుకుని చెప్పగలుగుతాం. సో అన్ని క్యాన్సర్స్ భయపడాల్సినవి కాదు అని మాత్రం చెప్పగలుగుతాను. సో అది బినైనా మ్యాలిగ్నెంట్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ ఇందాక నేను చెప్పిన విధంగానే బ్రెయిన్కి ట్యూమర్కి సంబంధించిన సిమ్టమ్సే అవి. హెడేక్ పొద్దున పూట రావడము, వామిటింగ్స్ అవ్వడము, ఫిట్స్ రావడం ఇలాంటివి ఏమైనా ఉంటే
ఎమ్మటే వచ్చి చూపించుకుంటే బెటర్. కొంతమందికి మార్నింగ్ లేవగానే హెడేక్ అనిపిస్తుంది, సో ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఓకే నార్మల్గా ఉంటుంది, సో ఇది ఎందువల్ల వస్తుంది డాక్టర్? అది కూడా ప్రతిదీ మనం క్యాన్సర్కి రిలేట్ చేసుకోలేము, కానీ మార్నింగ్ యూజువల్లీ ఏంటంటే సైనస్ ప్రాబ్లం. సో చలిలో పడుకున్నప్పుడు ఈ సైనస్ అనేది ఈ భాగంలో ఉంటాయి, ఈ భాగంలో ఉంటాయి. సో ఆ సైనస్ అనేది బ్లాక్ అయిపోయినప్పుడు, జలుబు ఉండి బ్లాక్ అయిపోయినప్పుడు దానివల్ల కూడా ఈ భాగం అంతా హెడేక్ వచ్చేసినట్టు ఉంటుంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు క్యాన్సర్స్లో కూడా మార్నింగ్ ఉంటుంది, కానీ అదొక్క సిమ్టమ్ తోటే మనం వరి అవ్వాల్సిన అవసరము లేదు. ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి కూడా ఎక్కువ వింటున్నాం, అసలు ఇది ఎందుకు వస్తుంది అంటారు డాక్టర్? బ్రెయిన్ స్ట్రోక్ అనేది అసలు ముఖ్యంగా 2 రకాలు. ఏ రకమైనది తీసుకున్నా కూడా షుగరు, బీపీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ 3 ముఖ్య కారణాలు. సో షుగరు, బీపీ కంట్రోల్ లేకుండా షుగర్కి మందులు వాడుతున్నాం కదా అని కొంతమంది ఏం చేస్తారు, 1-2 సంవత్సరాలు పట్టించుకోరు, మామూలుగా ఉంటుందిలే అని. కానీ అది షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోరు. సో ఎప్పుడైతే షుగర్ అనేది కంట్రోల్లో లేకపోవడం వల్ల, సో బీపీ కూడా అట్లాగే మందులు డోస్ సరిపోతుందని వాళ్ళు అనుకుంటారు, కానీ డోస్ సరిపోతుందా లేదని వాళ్ళు మళ్ళీ గమనించుకోరు. దానివల్ల ఏమవుతుంది, రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో దానివల్ల రక్తం చేరే అవకాశం ఉంటుంది. సో బీపీ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్. సో బీపీ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ స్ట్రోక్ అనమాట. ఇంకో రకమైన స్ట్రోక్ ఏంటంటే ఒక వయసు వచ్చినాక అథెరోస్క్లెరోసిస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే రక్తనాళాలు ఏవైతే మెదడుకి సప్లై చేస్తున్నాయో ఆ రక్తనాళాలు పూడుకుపోవడం అనేది జరుగుతుంది. సో దానికి ముఖ్య కారణాలు మళ్ళీ చూస్తే లిపిడ్స్, కొలెస్ట్రాల్ పెరగడము, మళ్ళీ అయితే షుగర్ ఎక్కువ ఉండడము, మళ్ళీ బీపీ ఎక్కువ రావడము, ఎక్కువ శాతం ఒకే దగ్గర కూర్చునే వాళ్ళు, వాకింగ్ యాక్టివిటీ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఉండే వాళ్ళకి ఎక్కువ కారణాలు ఉంటాయి. సో ఈ స్ట్రోక్లో ఏంటంటే రక్తం అనేది అందడం తగ్గిపోతుంది మెదడుకి. సో 2 రకాల స్ట్రోక్కి ట్రీట్మెంట్ అనేది డిఫర్ అవుతుంది. బట్ ఇక్కడ శ్రీకర హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, లేకపోతే ఇతర బ్రెయిన్కి సంబంధించిన సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి డాక్టర్? ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్కి రిలేటెడ్ అయితే ఫస్ట్ 6 అవర్స్ అనేది మనం గోల్డెన్ పీరియడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో పేషెంట్కి ఎప్పుడైతే చెయ్యి కాలు వీక్నెస్తో డెవలప్ అవుతుంది, మూతి వంకర పోతుంది అనేది ఏ కైండ్ ఆఫ్ స్ట్రోక్ అయినా కూడా ఈ సిమ్టమ్స్ ప్రజెంట్ అవ్వచ్చు. అలాంటిది ఫస్ట్ 6 అవర్స్ లోపల వచ్చారనుకోండి, మనము ఏ కైండ్ ఆఫ్ స్ట్రోకో చూసుకుని దానికి ఇమీడియట్ 100% తగ్గే అవకాశం విధంగా మనం ట్రీట్మెంట్ చేయగలం. కానీ ఒకసారి 6 అవర్స్ అయిన తర్వాత ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేము. సో అవసరాన్ని బట్టి అన్ని స్ట్రోక్కి బ్రెయిన్ సర్జరీ పడుతుందని కూడా చెప్పలేము. సో ఎలా ఉంది, ఎంత ఒత్తిడి అవుతుంది, మెదడు మీద ప్రెషర్ ఎక్కువ అవుతుందా ఈ స్ట్రోక్ వల్ల అనేది చూసుకుని దాని పరంగా సర్జరీ అవసరమైతే చేయాల్సి వస్తుంది. సో బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత సో ఏమైనా ప్రికాషన్స్ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుందంటారా? కొంచెం చిన్న ప్రికాషన్స్, సర్జరీ వర్కౌట్ అయ్యి మంచిగా ఈ పేషెంట్కి అంటే మేజర్ స్ట్రోక్ కాకుండా మైనర్ స్ట్రోక్ లాగా అయిపోయి కన్సిడర్ చేసుకున్నామంటే చెయ్యి కాలు మొత్తం పడిపోకుండా ఉన్నా కూడా మెల్లగా ఫిజియోథెరపీ తీసుకోవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, కాలు చెయ్యి పట్టు పెరగడం కోసం చేసుకోవడము. అలాగే కొంతమందికి మాట పడిపోయే అవకాశం ఉంటుంది. మాట పడిపోయినప్పుడు వాళ్ళు ఫిజియోథెరపీతో పాటు స్పీచ్ థెరపీ తీసుకోవడము, అవి చేసుకోవడం, కొంచెం మాంసాహారం తగ్గించి తినడము, యాక్టివిటీ ఏదైనా బ్రెయిన్కి రిలేటెడ్ మీకు కావాలంటే ఎక్సర్సైజ్, యాక్టివిటీ, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాగే కొంతమందికి మెడ నొప్పి, వెన్ను నొప్పి ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో దీనికి కారణం ఏమంటారు డాక్టర్? ఈ కాలంలో అయితే ఈ మధ్య కాలంలో ఓపీస్ చూస్తుంటే వెన్నుపూస, వెన్ను నొప్పి, మెడ నొప్పి అనేది వెరీ కామన్ అయిపోయింది. ఇంతకుముందు అనేది 60 ఏళ్ల పై వాళ్ళకి వచ్చే అవకాశం ఉండేది. అది కూడా అరిగిపోయి ఇప్పుడు మన మోకాలు ఎలా ఒకే స్టేజ్ వచ్చాక అరిగిపోవడం అనేది జరుగుతుందో అలాగే మనకు వెన్నుముక్కలో డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ అనేది అరిగిపోయి నరాల మీద ఒత్తిడి పెట్టడం వల్ల వస్తుంది ఈ ప్రాబ్లం. కానీ ఈ జనరేషన్ లేటెస్ట్గా ఒక 2 years పోస్ట్ కోవిడ్ అనుకోండి, సో ఆ టైంలో ఏమవుతుంది, జనాలు ఎక్కువ పోస్చర్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ మొదలైన తర్వాత పోస్చర్ అనేది ఆలోచించట్లేదు. సో పోస్చర్ అనేది ఆలోచించకుండా పడుకుని పని చేయడము, అట్లా సిస్టమ్ని ఇష్టం వచ్చిన పొజిషన్స్లో చేయడం వల్ల ప్రెజర్ అనేది తీసుకోలేకపోతుంది ఆ డిస్క్ అనేది. సో రిపీటేటివ్గా యాక్టివిటీ, ఈ డిస్క్ ప్రాబ్లం అనేది వచ్చేయడానికి కారణం ఏంటంటే రిపీటేటివ్గా స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ ఏమైనా చేసినా, ఇంతకుముందు దెబ్బలు తగిలినా, అలాంటివి ఏమైనా ఉంటే తొందరగా అరిగిపోవడం అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కాల్షియం, విటమిన్ D3 ఇది ముఖ్యంగా. విటమిన్ D3 మోతాదులో లేకపోతే కాల్షియం మనం బాడీలో ఎంత తీసుకున్నా ఉపయోగం లేదు. డిస్క్ ఒకవేళ అరిగిపోయింది అనుకోండి, సో దానికి సర్జికల్ ట్రీట్మెంట్స్ ఈ హాస్పిటల్ ఎలా ఉన్నాయి? డిస్క్ అరిగిపోయినది అది ఇంకోటి బయట జనాలకి ఎట్లా ఉంటుంది అంటే డిస్క్ అరిగిపోయిన అన్నిటికీ సర్జరీ చేస్తారు అనేది ఉంటుంది. కానీ డిస్క్ అరిగిపోయిన అన్నిటికీ సర్జరీ చేయరు. సో అరిగిపోయినది ఎంత సిమ్టమ్ కాజ్ చేస్తుంది అంటే ముఖ్యంగా సిమ్టమ్స్ ఏముంటాయి, తిమ్మిళ్ళు రావడం కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ, మొద్దుబారిపోవడము, స్పర్శ తగ్గడము, మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా ఉంటే సర్జరీ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకుంటే మనము మందుల ద్వారా తగ్గించే ప్రయత్నమే చేస్తాము. చాలా మందికి ఒక అపోహ ఉంది డాక్టర్, వెన్నెముకకి
అలాగే ఇక్కడ బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో సర్జరీ చేస్తే దానివల్ల కాళ్ళు పడిపోతాయేమో అనే ఒక అపోహ ఉంటుంది. ఇది నిజమే అంటారా? చాలా మందికి ఆ డౌట్ అయితే ఉంది. కానీ వెన్నుపూసలో ప్రాబ్లం ఉంటే కాళ్ళు పడిపోతాయి అనేది 100% రాంగ్. కానీ డిస్క్ ప్రాబ్లం ఏదైతే చేస్తున్నామో అసలు మనం వెన్నుపూస వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైతే లంబార్ డిస్క్ అంటామో అది కింద భాగంలో చేసే సర్జరీ. సో వెన్నుపూసను ముట్టే అవకాశం లేదు. వెన్నుపూసను ముట్టుకుంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఒక కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. అది 5% కంటే తక్కువ. కానీ అది కూడా ఏ కారణంతో వెన్నుపూస ఇబ్బందికి గురైంది, ఒక్కొక్కసారి వెన్నుపూసలో కూడా గడ్డలు వస్తాయి. సో అవి క్యాన్సర్ గడ్డలు అవ్వచ్చు. దానివల్ల అట్లాంటివి ఏమైనా తీస్తే కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. సో ప్రతి కేసుకి అయితే అలా అయితే ఏమీ లేదు. మెయిన్గా శ్రీకర హాస్పిటల్లో ఎగ్జామినేషన్ వీటికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది డాక్టర్? ఎగ్జామినేషన్ అంటే ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇది క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసుకుంటాం. ప్రతి పేషెంట్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం ఎంఆర్ఐ చేయాల్సిన అవసరమూ లేదు. సో క్లినికల్గా మనకి సిమ్టమ్స్ అంటే ఈ డిస్క్ బాగా ఒత్తిడికి గురవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అది చూసుకుని బాగా ఒత్తిడికి గురవుతుందంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకుని చూస్తాం. ఎంఆర్ఐ స్కానింగ్లో ప్రాబ్లమ్ సివియారిటీ అనేది ఎంత ఉంది అనేది తెలుస్తుంది, ఎన్ని నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో తెలుస్తుంది. దాని ప్రకారం ఏమి చేస్తే పేషెంట్కి బాగుంటుంది, రాడ్లు స్క్రూలు వేయాలా లేదా ఉత్త డిస్క్ తీస్తే సరిపోతుందా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ వెన్నెముకలో కూడా చిన్న రంధ్రానికి సర్జరీస్ కూడా కొన్ని చేస్తూ ఉంటారు. సో ఎండోస్కోపీ కూడా అంటూ ఉంటాం మనం. సో దీని గురించి చెప్పండి డాక్టర్. ఇది అరిగిపోయినప్పుడు డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది సింగిల్ లెవెలా మల్టిపుల్ లెవెల్స్ అనే దాన్ని బట్టి మనము అవసరమైతే పెద్ద ఆపరేషన్ కట్ చేసి ఓపెన్ చేసి వెళ్ళొచ్చు, లేదా చిన్న రంధ్రం ద్వారా చేసే అవకాశం ఉంది. అది మన శ్రీకరాలో ఆల్రెడీ చేసాము. ఇప్పటికీ ఈజీగా ఒక 20 to 30 పేషెంట్స్ డిశ్చార్జ్ కూడా అయిపోయారు, హెల్దీగా ఉన్నారు. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ అంటే ఆబ్వియస్లీ మనం స్కిన్ కొంచెం తక్కువ కట్ చేస్తాం కాబట్టి తొందరగా హీలింగ్ ఉంటుంది. పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. సో మీరు న్యూరో అండ్ స్పెయిన్ కూడా బ్రెయిన్కి సంబంధించి కాబట్టి చాలా మంది పేషెంట్లను చూస్తూ ఉంటారు. మెయిన్గా ఏ సమస్యలతో వస్తారు డాక్టర్ ఇక్కడ? ఎక్కువ శాతం మాత్రం నడుము నొప్పి, మెడ నొప్పులతోటే వస్తారండి. ఎక్కువ అది వెరీ కామన్ ప్రాబ్లం, మెడ నొప్పి, నడుము నొప్పి. కానీ ఈ కాలంలో ఏంటంటే అందరూ భయపడిపోయి ఎంఆర్ఐ చేయించేసుకుని వస్తున్నారు, కానీ అందరికీ అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం బ్రెయిన్తో కూడా హెడేక్ అనేది వెరీ కామన్ ప్రాబ్లం. సో వాటికి ఎవాల్యుయేషన్ అనేది డైరెక్ట్గా అన్నిటికీ రేడియేషన్ ఎక్స్పోజర్ మీకు తెలియంది కాదు. సిటీ స్కాన్కి రేడియేషన్ ఎక్స్పోజర్, వాటి వల్ల మళ్ళీ ఫ్యూచర్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా స్కానింగ్ అవసరం అనేది డాక్టర్లు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చి చూపించుకోవడం వల్ల అయితే ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ అరవింద్ గారితో సో దీనికి సంబంధించి అంటే న్యూరోకి సంబంధించి బ్రెయిన్కి సంబంధించిన అన్ని అపోహలు మీకు తొలిగాయని అనుకుంటున్నాం. సో చిన్న చిన్న తలనొప్పి వచ్చినా కూడా చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కావాలన్నా, సిటీ స్కాన్ కావాలన్నా డాక్టర్ సలహా తీసుకొని చేయించుకోవాలని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా మీరు స్కాన్ చేయించుకున్నా కూడా అది క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఏదైనా పెయిన్స్ ఉన్నా లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రజెంట్ ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు డాక్టర్ చెప్పిన విధంగా ఇక్కడ హైలీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఏవైతే అవసరం ఉంటుందో ఇక్కడ డాక్టర్స్ కూడా పేషెంట్లని దేవుళ్ళలాగా చూస్తారు. కాబట్టి ఎల్బీ నగర్లో ఉన్న శ్రీకర హాస్పిటల్ దగ్గరకు వచ్చి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.